అందరూ చూడాలి. అదే మామ, బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశారో టేస్టీగా చివరి వరకు చూడండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బిర్యానీ టేస్టీగా రావాలంటే నూనె వేసేటప్పుడు దాని మీద ఉన్న మూత కూడా అందులో వేసేయాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. షాప్కి వెళ్ళి అడిగితే తెస్తాడు బిర్యానీ సామాన్ ప్యాకెట్, అది తీసుకొచ్చి వేసుకుంటే అవుతుంది మన మొదటి స్టెప్. బిర్యానీలో కిస్మిస్ వేసుకుంటే తీయగా ఉంటాయని మేము అయితే యాలకులు వేస్తున్నాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చెట్టు బతకడానికి నీళ్ళు ఎంత అవసరమో బిర్యానీ టేస్టీగా రావడానికి జీడిపప్పు కూడా అంతే అవసరం. అవునా, నిజమా? మీకు కానీ రిమైనింగ్ ప్రాసెస్ కావాలంటే ఈ వీడియోకి రావాలి 500 లైక్స్. నేను అప్లోడ్ చేస్తా రిమైనింగ్ ప్రాసెస్.